విభజన సమయంలో మీరెక్కడున్నారని చంద్రబాబును మండలిలో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగంలో కాసిని అబద్ధాలు, మరికొన్ని నిజాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ఊహలు కూడా కొన్ని చెప్పారన్నారు. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్తారని ఆశించామని, కానీ అలా జరగకపోగా మండలిలో భిన్నంగా జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే చంద్రబాబు తమపై వాదనకు దిగారని సి రామచంద్రయ్య మీడియా పాయింట్లో వాపోయారు. బీజేపీ గవర్నమెంట్ మొదటి నుంచి ఒకటే స్టాండ్తో ఉంది. వెంకయ్యనాయుడు ఏమన్నా అటు ఇటు చెప్పాడేమో కానీ కేంద్ర మంత్రులందరూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కు రాదు అని ఫ్లోర్లో చెప్పారు, బయట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దీంట్లో కొద్దిగా వక్రీకరిస్తూ అటు ఇటు చెప్తూ వస్తుంది, పెడుతుంది, ఫైట్ చేస్తున్నాము, అంతా అబద్ధం. ముఖ్యమంత్రి గారికి తెలిసినా అడిగాను, మీకు తెలియదా? ఎందుకు మీరు ప్రజలను మభ్యపెట్టారు? ఎందుకు ఈ దినం మీ పైన ఇంత నమ్మకం పెట్టుకునేట్టు చేసినారు? ఇప్పుడు మమ్ము చేశారు మీరు. దానికి ఆయన కోపంగా మాట్లాడటం జరిగింది. స్టేట్మెంట్ చేసినంత మాత్రాన మేము మీ ఒపీనియన్స్ ఎండార్స్ చేస్తామని అనుకోకండి ముఖ్యమంత్రి గారు. దీనిలో చాలా వరకు మేము ఎండార్స్ చేయము. మీరు ప్రజానీకానికి నమ్మకాన్ని వమ్ము చేశారు. మేము మోసం చేస్తారనే పదం వాడటంలే కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశారు. కాబట్టి మీరు వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమాపణ మీరు చెప్పటం లేదు కనుక మేము ప్రొటెస్ట్ చేస్తూ మేము వాకౌట్ చేయడం జరిగిందనేది చెప్పి బయటికి రావడం జరిగింది.